తిరుపతి నుంచి విగ్రహం తండి, అది కేవలం స్ఫూర్తి మాత్రమే. దయచేసి గ్రహింతురుగాక. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం. మహిమలు విగ్రహాల్లో ఉండవు, మన మనస్సులో ఉంటాయి. నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడవుతుంది. నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడవుతుంది. నీ దగ్గర భక్తి లేనప్పుడు రాముడు కూడా రాయే. ఏం ఉపయోగం లేదు ఇక్కడ. ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉంది మహిమ, దేవుడి మీద కాదు. మన మీద మనకి నమ్మకం లేక వేటి మీదో నమ్మకం ఉంటుంది మనకి ఎంతసేపు. ఆయన ఎవడో వచ్చేస్తే, ఈయన ఎవడో చదివేస్తే, ఆ విగ్రహం ఏదో పెట్టేస్తే మనకి ఏదో అయిపోతుంది. ఏమవుతుంది ఇక్కడ? నువ్వు ఏదైనా చేస్తేనే అవుతుంది. నీ ప్రవృత్తి మారితేనే అవుతుంది. నువ్వేమిటో నువ్వు ఆలోచించుకుంటేనే అవుతుంది. నిరంతరం వీలైనంతసేపు నిద్ర గాఢంగా పట్టే వరకు నీ మనస్సులోకి నువ్వు దూరి నేనేం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం ఆలోచిస్తున్నా అంటేనే అవుతుంది. మనోవాక్ కాయకర్మ. నా ఆలోచన ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, నా పని ఎలా ఉంది, వీటినే త్రికరణములు అంటారు.